క్రైస్తలం ఈ లోకంలో చాలామంది సంతోషం కోసము సంతోషంగా ఉండాలనేసి కొంతమంది మూవీస్‌కి వెళ్తూ ఉంటారు. కొంతమంది బీచ్‌కి వెళ్తూ ఉంటారు. కొంతమంది పార్క్‌కి వెళ్తూ ఉంటారు. అక్కడ వారు సంతోషాన్ని అనుభవిస్తారు. అయితే వాళ్ళు సంపూర్ణంగా సంతోషం పొందుకోలేరు. అయితే మనకు కూడా మరి నిజమైన సంతోషం, సంపూర్ణ సంతోషం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. మళ్ళీ ఆయన సన్నిధిలో మాత్రమే మనకు సంపూర్ణ సంతోషం. నిజమైన సంతోషం ఉంటుంది. అందుకే ఆయన సన్నిధికి మనమందరము వెళ్ళాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధికి మనం వస్తామో, ఎవ్వరికి లేని సంతోషం, ఎక్కడ లేని సంతోషం, సంపూర్ణ సంతోషం మనమందరము కలిగి ఉంటాము. అందుకే మనము ఆయన సన్నిధికి వెళ్తాము. నిజమైన సంతోషం, సంపూర్ణ సంతోషం కలిగి ఉందుం గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.